ధన్యవాదాలు అబ్బాయి. తెనాలి జోలపాలెం ప్రయాణంలో మనం ప్రగడకోట నగర్ కనపడుతుంది. ఈరోజు ఈ అబ్బాయి హీరో మనకి ఇదేనా కనిపించాడు కాబట్టి తొలి వీడియోలో. అందరూ ధన్యవాదాలు. మన బస్సు ఎక్కడుందో చూపిస్తూ ఉంటాను. తెనాలి చూడటం హుషారు ఈరోజు అంతే. ఆపుతాడు. గవర్నమెంట్ ఐటీ ఇదే, కేంద్రీయ విద్యాలయం 2 ఉన్నాయి ఇక్కడ. ధన్యవాదాలమ్మా నీకు బస్సు ఎక్కినందుకు. ఏటో హుషారుగా తెనాలి జోలపాలెం బస్సు బయలుదేరిందిగా. ఆనాలి బయలుదేరిందా బయలుదేరిందిగా. ఎక్కడ రిటైర్ అయ్యారు మీరు? రేపటి డిపోలో. ధన్యవాదాలు. రిటైర్ అయిన వాళ్ళు అందరినీ చూపిస్తూ ఉంటా హుషారు కోసం. మీరు ఏ రూట్లు చేశారు అప్పట్లో? రాజు కాలువ. ఓకే, డ్రైవర్గా. ఓకే, ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు. పూర్తి పేరు చెప్పండి అందరికి. ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. ఓకే, పరిచయ కార్యక్రమం మళ్ళా ఎంతున్నా ప్రపంచం పెద్దది కదా, దాంట్లో మనం చిన్నవాళ్ళం. పరిచయమే. ఇద్దరు కొల్లూరేనా? అది నువ్వు కొల్లూరేనా? అది జోలపాలెం బస్సులో ప్రయాణం మంది. మీకు 70 ఇవ్వాలి. అది ధన్యవాదాలు. ఉన్నట్టే అబ్బాయి చూడయ్యా. జోలపాలెం బస్సులో మనం ఉన్నాగా. బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు. రాబోయేది పెదరావూరు. ఇంతేగా పెదరావూరు. ఈరోజు జోలపాలెం బస్సు బయలుదేరిందని అందరూ చూస్తున్నా. మీరు దోనేపూడి తర్వాత కనపడరు బస్సు ఏమో జోలపాలెం వెళ్ళిపోతుందిగా. ధన్యవాదాలు. ఉండదున్నట్టే చిన్న ధైర్యమే ఏదైనా చేయించేది. భయపడితే ఏ పని చేయలేము. అంటే ఇదేమైనా తప్పు పని కాదు. టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటున్నాం. టెక్నాలజీ అంతే. ధన్యవాదాలతో జోలపాలెం బస్సు నుంచి మనం పెదరావూరు చూడబోతున్నాం. పెదరావూరు ఈరోజు 11 గంటల జోలపాలెం బస్సు తెనాల్లో బయలుదేరింది. ఈరోజు తారీఖు 16వ తారీఖు 1వ నెల 2025. కనిపిస్తున్నా పెదరావూరు. నిజంగా ఉన్నదున్నట్టు ఏముందాడ ఉన్నదున్నట్టు చూస్తున్నాం. చూపిద్దాం. ఓం నమ శివాయ. అందరికీ ధన్యవాదాలు. అందరికీ జంషెడ్ చూడండి, పైకి రండి. జంషెడ్ చూసి పైకి రండి. తెలుసా? జంషెడ్ అంటే శనిబాబు వాడు, అందుకని జంషెడ్ చూడమనేది. ధన్యవాదాలతో ఉన్నట్టాను. కనిపిస్తున్న పెదరావూరు. పూర్తి పేరు చెప్పేసాడు. మీ పేరు? ఈడ్పుగంటి జగన్నాథరావు, పోతార్లంక. పోతార్లంక ఈడ్పుగంటి వారు. ధన్యవాదాలు. పోతార్లంకే. ఇంటి పేరు? గుర్రం. గుర్రం ఏదండి? గుర్రం ఎక్కడ వచ్చారు? ధన్యవాదాలు మీకు. అదేలే, ధన్యవాదాలు మీకు. అది గుర్రం అంటే గుర్రం స్పీడ్లో ఉన్నట్టు లెక్క. అది లెక్క. అబ్బాయి ఉన్నదున్నట్టే పెదరావూరు నుంచి ఉన్నదున్నట్టే. ఇదే కనిపిస్తున్న పెదరావూరు. కళ్యాణ మండపం చూసి కాకేద్దాం ఇక. ఇంతేగా ప్రతి నిమిషం విలువైంది. మానవుడి జీవితంలో ప్రతి నిమిషం విలువైంది. భారతం, రామాయణం, భాగవతం చదవండి. ఇప్పుడు తరాలు చదివితే అట్లని కాదు, అవి చదివితే మనకు ఒక నిఘంటువులాగా తయారవుతుంది సారాంశం. ధన్యవాదాలతో.